హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ముఖ్యంగా ఇస్రో లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జాబ్ చేయాలనే డ్రీమ్ ఉందా? అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఇస్ట్రాక్ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్లో 10th పాస్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, మాస్టర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ వీడియోలో ఏ పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అప్లికేషన్ డేట్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇస్రో అంటే ఏమిటి? ముందుగా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. ఇస్ట్రాక్ అంటే ఏమిటి? ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని అందరికీ తెలుసు. కానీ ఇస్ట్రాక్ అంటే ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే శాటిలైట్ లాంచ్ అయిన తర్వాత ఆ శాటిలైట్ ఎక్కడ ఉంది, సరిగ్గా పనిచేస్తుందా, దానికి కమాండ్స్ పంపించడం, శాటిలైట్ నుంచి డేటా రిసీవ్ చేయడం, ఇలాంటి ఇంపార్టెంట్ పనులన్నీ ఇస్ట్రాక్ చేస్తుంది. అంటే ఇస్రోలోనే చాలా ముఖ్యమైన ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులను చూద్దాం. టెక్నీషియన్ బి, ఐటీఐ పూర్తి చేసిన వాళ్లకు ఎలక్ట్రానిక్స్, మెకానిక్, కార్పెంటర్ లాంటివి ఉన్నాయి. డ్రాక్స్మెన్ బి, సివిల్, మెకానికల్ ట్రేడ్స్ ఉన్నవారు అప్లై చేయవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్, డిప్లొమా కంప్లీటెడ్ క్యాండిడేట్స్ కోసం ఎలక్ట్రానిక్స్, మెకానికల్ బ్రాంచెస్ ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్, డిగ్రీ కంప్లీటెడ్ క్యాండిడేట్స్కి కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్, గ్రాడ్యుయేట్ అయ్యి లైబ్రరీ సైన్స్లో మాస్టర్స్ చేసిన వాళ్ళు అప్లై చేయవచ్చు. కుక్ ఏ, ఎస్ఎస్సి కంప్లీట్ చేసి 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. అంటే ఈ నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ అన్ని క్వాలిఫికేషన్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు శాలరీ విషయానికి వస్తే కుక్ ఏ బేసిక్ పే వచ్చేసి 19,000 ఉంటుంది. టెక్నీషియన్ డ్రాఫ్ట్స్మెన్ 21,000. టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ 44,000 బేసిక్ పే. ఇవి బేసిక్ పే మాత్రమే కాదు, దీనికి అదనంగా డిఏ, హెచ్ఆర్ఏ, మెడికల్, ట్రాన్స్పోర్ట్, పెన్షన్, లీవ్ బెనిఫిట్స్, గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కలిపి మంచి శాలరీ ప్యాకేజీ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి జాబ్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుందాం. ఏజ్ లిమిట్ చూస్తే మినిమం 18 years నుండి మ్యాక్సిమం 35 years వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అందువల్ల రిజర్వేషన్ ఉన్నవాళ్ళు తప్పకుండా నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఆర్ సిబిటి ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది. కొన్ని పోస్టులకు కంప్యూటర్ లిటరసీ టెస్ట్ కూడా ఉంటుంది. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అప్లికేషన్స్ ఓన్లీ ఆన్లైన్. అప్లికేషన్ డేట్ వచ్చేసి 27 June నుంచి 20 July వరకు ఉంది. అప్లై చేసే ముందు ఫోటో, సిగ్నేచర్, సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, నా సజెషన్ ఏమిటంటే మీ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి మ్యాచ్ అయితే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఇస్రో నోటిఫికేషన్ తరచుగా రావు, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఈ నోటిఫికేషన్లో శాలరీ బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, కెరియర్ గ్రోత్ చాలా బాగుంటుంది. కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.